హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సమ్మిప్స్ అండి. సో ఎక్సెల్ యూజ్ చేసే టాప్ ఫంక్షన్స్ లో సమ్మిప్స్ కూడా ఒకటి అనమాట. సో మరి ఇక్కడ ఒక చిన్న డేటా ఉంది కదా, ఈ డేటా ఉపయోగించి సమ్మిప్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ డేటా వచ్చేసి డేట్ వైజ్ గా, మేనేజర్ వైజ్ గా, సిటీ వైజ్ గా సేల్ ఉందన్నమాట. సో మామూలుగా మనము సేల్ కావాలంటే ఏం చేస్తామండి, టోటల్ సేల్ కావాలంటే ఆల్ట్ ఈక్వల్ టు ఉపయోగించి, షార్ట్ కట్ ఉపయోగించి లేదా సమ్ ఉపయోగించి దాని టోటల్ సమ్ అయితే చేస్తాం, సేల్ యొక్క సమ్ చేస్తాం. కానీ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే దీంట్లో మేనేజర్స్ ఉన్నారు కదా, పర్టికులర్ రాకేష్ అనే మేనేజర్ యొక్క సేల్ కావాలనుకోండి. సో ఇప్పుడు ఒక కండిషన్ ఉపయోగిస్తాం, అంటే సమ్ ఇఫ్స్ అంటే సమ్ ఇఫ్స్ కండిషన్స్ తో సమ్ చేసేదే సమ్ ఇఫ్స్ అనమాట. సో ఇప్పుడు ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఉపయోగించి ఈ రాకేష్ సేల్ అయితే కనుక్కుందాం. సమ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ సింటాక్స్ ఏముంది, సమ్ రేంజ్. మనకు సేల్ అయితే సమ్ కావాలి కాబట్టి ఆ సేల్ అనే కాలం ని సమ్ రేంజ్ లా సెలెక్ట్ చేసుకున్నాం. కామా నెక్స్ట్ ఏమవుతుంది, క్రైటీరియా రేంజ్ 1. సో క్రైటీరియా ఏంటి, రాకేష్ అనేది క్రైటీరియా అవుతుంది. సో క్రైటీరియా రేంజ్ అనేది రాకేష్ అనేది ఏ కాలంలో ఉందో అది క్రైటీరియా రేంజ్ అవుతుంది. సో ఇప్పుడు క్రైటీరియా రేంజ్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది ఫస్ట్. కాబట్టి రాకేష్ అనేది ఏ కాలంలో ఉంది, మేనేజర్ అనే కాలంలో ఉంది కాబట్టి మేనేజర్ అనేది కాలం సెలెక్ట్ చేసుకున్నాను. కామా నెక్స్ట్ క్రైటీరియా 1, ఈ రాకేష్ అనేది క్రైటీరియా కాబట్టి రాకేష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎంటర్ కొట్టగానే మనకి రాకేష్ యొక్క సేల్ వస్తుంది, దాని కింద ట్రాక్ చేయగానే రవి యొక్క సేల్ కూడా వస్తుంది. సో సింగిల్ క్రైటీరియా ఉన్నప్పుడు ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియా ఉంది, అంటే ఇక్కడేమో ఒక జస్ట్ రాకేష్ యొక్క సేల్ అడిగినాము, ఇక్కడ గుంటూరులో రవి యొక్క సేల్ లేదా గుంటూరులో రాకేష్ యొక్క సేల్ అడుగుతున్నాం అనమాట. సో ఫస్ట్ ఇది తీసుకుందాం, గుంటూరులో రవి యొక్క సేల్ అనేది కాల్కులేట్ చేద్దాం సమ్మిప్స్తో. సో ఇప్పుడు సేమ్ సమ్మిప్స్ ఉపయోగిస్తున్నాను. సమ్మిప్స్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఏమడుతుంది, సమ్ రేంజ్ అడుగుతుంది. సమ్ రేంజ్ అంటే మనం సేల్ సమ్ చేయాలి కాబట్టి సేల్ అనే కాలం సెలెక్ట్ చేసుకున్నాము. కామా క్రైటీరియా రేంజ్ 1. సో ఏదైనా సిటీ అన్నది ఫస్ట్ తీసుకోండి, మేనేజర్ ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ సిటీ ఉంది కాబట్టి సిటీ తీసుకుందాం. సో గుంటూరు అనేది క్రైటీరియా 1 అవుతుంది. ఓకేనా. సో మరి గుంటూరు అనేది ఏ కాలంలో ఉంది, సిటీ అనే కాలంలో ఉంది కాబట్టి క్రైటీరియా రేంజ్ 1 అనేది సిటీ అవుతుంది అనమాట. సిటీ సెలెక్ట్ చేసుకొని దాంట్లో క్రైటీరియా 1 వచ్చేసి గుంటూరు. కామా నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి క్రైటీరియా 2 వచ్చేసి లైక్ ఇక్కడ ఏమవుతుంది, సింటాక్స్ ఏమవుతుంది, సో క్రైటీరియా రేంజ్ 2 అవుతుంది. సో నెక్స్ట్ క్రైటీరియా 2 వచ్చేసి మనకి రవి. సో రవి అనేది ఏ కాలంలో ఉంది, మేనేజర్ అనే కాలంలో. సో కాబట్టి క్రైటీరియా 2 రేంజ్ వచ్చేసి మనకి మేనేజర్ అవుతుంది, మేనేజర్ కాలం అవుతుంది. అది సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చేసి దాంట్లో క్రైటీరియా వచ్చేసి రవి. ఓకేనా, క్రైటీరియా 2 అవుతుంది కదా రవి. సో ఇలా ఎన్ని క్రైటీరియా ఉంటే అన్ని క్రైటీరియా రేంజ్ చేస్తుంటూ దాని క్రైటీరియా వేస్తుంటూ మనకి కండిషన్ అప్లై చేసి మన సమ్మిప్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ట్రాక్ చేస్తే మిగతా అన్ని కండిషన్లో లైక్ గుంటూరులో రాకేష్ యొక్క సేలు, హైదరాబాద్ లో రాకేష్ యొక్క సేలు, హైదరాబాద్ లో రవి యొక్క సేలు, ఈ విధంగా మనకి వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఇది సింగిల్ క్రైటీరియా, ఇది మల్టిపుల్ క్రైటీరియా. ఓకేనా, ఇంకా రెండే కాదు ఇంకో 10 ఉన్నా కానీ మనము ఈ క్రైటీరియా వేసి తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఈ లాస్ట్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూలో ఎక్కువగా అడుగుతారండి. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డేట్ కి ఫ్రమ్ టు ఈ డేట్ మధ్యలో ఉన్న సేల్ మొత్తం కావాలన్నమాట. సో మనం సమ్మిప్స్ ఉపయోగించి ఈ డేట్ మధ్యలో ఉన్న సేల్ కావాలి. సో దానికోసం మనము గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ అనే ఆపరేటర్స్ అనేది వాడాలన్నమాట. సో మనం ఎలా వాడాలో చూద్దాం. ఈక్వల్ టు సమ్మిప్స్ ఓపెన్ బ్రాకెట్స్, సమ్ రేంజ్ అంటే మనకు సేల్ కన్నా కాలం సెలెక్ట్ చేసుకుంటాం కదా. కామా క్రైటీరియా రేంజ్ 1. సో క్రైటీరియా ఫస్ట్ ఇది క్రైటీరియా తీసుకుంటే 2211 అనేది ఈ డేట్ రేంజ్ లో ఉంది కదా, డేట్ అనే కాలంలో ఉంది కాబట్టి ఈ డేట్ కాలం అనేది రేంజ్ అవుతుంది, క్రైటీరియా 1 అవుతుంది. సో ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఫ్రమ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి తర్వాత డేట్స్ అన్ని తర్వాత డేట్స్ యొక్క సేల్ మొత్తం కావాలి కాబట్టి ఇక్కడ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఉపయోగించాలన్నమాట. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ అనే సింబల్ ఉపయోగించి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉపయోగించినప్పుడు అండ్ అనే సింబల్ ఉపయోగించాలన్నమాట. ఇన్వర్టెడ్ కామర్స్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ ఈ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. కామా క్రైటీరియా 2 రేంజ్ ఏమవుతుంది, క్రైటీరియా 2 రేంజ్ అడుగుతుంటే క్రైటీరియా 2 వచ్చేసి 30/11/2025. సో ఇది వచ్చేసి మనకి సేమ్ ఇదే డేట్ రేంజ్ లో ఉంది కాబట్టి క్రైటీరియా రేంజ్ 2 వచ్చేసి ఇది అవుతుంది. నెక్స్ట్ క్రైటీరియా 2 వచ్చేసి దీనికన్నా 2 కాబట్టి ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30/11 వరకు ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఇన్వర్టెడ్ కామర్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడి అండ్ అనే సింబల్ యూజ్ చేసి ఈ డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ డేట్ కి మధ్యలో ఉన్న ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉన్న సేల్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఈ డేట్ కి మధ్యలో ఉన్నదంటే ఈక్వల్ టు ఉపయోగించనక్కర్లేదు. సో మనం నార్మల్ గా అయితే ఫ్రమ్ టు యొక్క సేల్ అడుగుతాం కాబట్టి ఇది లెస్ దాన్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇది లెస్ దాన్ ఈక్వల్ టు యూజ్ చేసి మనం ఆ డేట్ల మధ్యలో ఉన్న సేల్ అయితే సమ్ చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.